ఉన్నతమైనటువంటి ఉద్దేశమును మేము గ్రహించినట్లుగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు దయచేయమని, ఇత్తబడుతున్నటువంటి మాట వ్యర్థంగా పోకుండా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని కోరుతున్నాను తండ్రి. మరి అల్పుడను అయోగ్యుడను నీ పక్షం నిలబడుతున్నటువంటి నన్ను మీరు బలపరచండి, అభిషేకించి వాడుకొనండి. నా నోట నీ మాటను ఉంచి మీరే బలపరచి మహిమకరంగా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 65వ కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనాన్ని 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తురు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. కానీ నీ మందిరములో నీ యొద్ద నివసించున్నట్లు నీవు ఏర్పరచుకున్న మనుష్యుడు మాత్రమే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద రాయబడిన మాట ఏంటంటే, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తిపరచబడుదుము. హల్లెలూయా. ఎవరు అంటే, అనేక మంది పిలువబడుతుంటారు. దేవుని మందిరము నిమిత్తం అనేక మంది పిలువబడుతుంటారు. కానీ పిలువబడినటువంటి వారిలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు మాత్రమే దేవుని మందిరములో నివసిస్తారు. దేవుని మందిరములో ఉన్నటువంటి మేలు చేత తృప్తి పొందుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ మాటని చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మందిరానికి అనేకులు పిలువబడుతున్నారట. దేవుని మందిరానికి అనేకులు పిలువబడుతున్నారు. కానీ దేవుడు ఏర్పరచుకునేటువంటి వారు మాత్రం కొందరే. ఆ కొందరిలో దేవుని మందిరంలో నిలబడేటువంటి వారు కొందరే. వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది, వారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకని ధన్యులు అంటే, వారు దేవుని మందిరములో ఉన్నటువంటి మేలు చేత తృప్తిపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరానికి చాలామంది పిలువబడుతున్నారు. కానీ దేవుని మందిరంలో నివసించగలిగేది ఎంతమంది? కొందరే. ఆ కొద్ది మందినే దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు మాత్రమే దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలు ద్వారా తృప్తిపరచబడుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ భక్తులని దేవుని వాక్యం ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పటం లేదు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ భక్తులని ఎక్కడా కూడా చెప్పటం లేదు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఏర్పరచబడినటువంటి వారని చెప్పటం లేదు. దేవుని మందిరంలోకి అనేక మంది పిలువబడుతుంటారట, ప్రార్థన చేయటకై పిలువబడుతూ ఉంటారట. కానీ ప్రార్థన చేయడానికి పిలువబడినటువంటి వారిలో కొద్ది మంది మాత్రమే
దేవుని మందిరంలో ఏర్పరచబడినటువంటి వారుగా నిలబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఏర్పరచబడినటువంటి వారి గుంపులో నీవు నేను ఉన్నామో లేదో అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ దినాన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పరచబడినటువంటి వారిలో మనము ఉన్నామో లేదో అనేటువంటి విషయాన్ని ఈరోజున మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట, 28, 29 వచనాలు, ఈ 2 వచనాలు చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దెర్ ఈజ్ ఫస్ట్ వన్, ఇది మొదటిది. తర్వాత చదవండి. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది రెండవది. మళ్ళీ చదువు 29వ వచనం చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండా ఉండునట్లు జ్ఞానులను 29వ వచనం లోకములో నుండి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనిటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ 3 విషయాలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు. ఏమిటా 3 విషయాలంటే, మొదటిగా జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని కోరుకున్నాడంట? ఎవరిని కోరుకున్నాడు? వెర్రి వారిని. దట్ ఈస్ ఫస్ట్ వన్. వెర్రి వారిని కోరుకున్నాడట. జ్ఞానులను సిగ్గుపరచుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనేకులు ప్రస్తుతం ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు గమనిస్తుంటే ఇటువంటి ఆలోచనలు నాకెందుకు రావా అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నాకెందుకు రావా ఇటువంటి ఆలోచనలు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పద ఉచ్చారణ, వాళ్ళ యొక్క మాట తీరు అలా ఉంటుంది. కానీ వాళ్ళకి లేనిటువంటి భాగ్యం, నాకు ఇవ్వబడినటువంటి భాగ్యం ఏంటంటే, జ్ఞానులకు లేనిటువంటి భాగ్యం. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడట? వెర్రివారిని. వెర్రివారిని ఏర్పరచుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ వ్యక్తి మీకు తెలుసో లేదో ఒకసారి నాకు ఆన్సర్ చెప్పండి. బెసలేలు అనే పేరు కలిగినటువంటి వారిని ఎవరైనా మీరు విన్నారా? విన్నారా? గూగుల్లో టైప్ చేయవాకండి, బైబిల్లో టైప్ చేయవాకండి. బెసలేలు అనే పేరు కలిగినటువంటి వారిని ఎవరైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? విన్నారా? ఏం సామెలు విన్నావా ఎప్పుడైనా? నడక విన్నావా ఎప్పుడైనా? బెసలేలు అనే పేరు కలిగినటువంటి వాడిని ఎవరైనా విన్నారా? ప్రశాంతి విన్నావా? నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా ఆ వ్యక్తి గురించి ఎప్పుడు చెప్పలేదు, చెప్పే అవకాశం రాలేదు. చెప్పానా? చెప్పలేదు. చెప్పాను, గుర్తుంది నాకు. బెసలేనటువంటి పేరు గురించి చెప్పాను కానీ మీకు జ్ఞాపకం లేదు.
బెసలేలు అనేటువంటి వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం ఉందా? చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? ఆ బెసలేలు ఎవరంటే యూదా గోత్రములో పుట్టినటువంటి కుమారుడు. ఏ గోత్రంలో? యూదా గోత్రములో. యూదా గోత్రంలో పుట్టినటువంటి బెసలేలు అనేటువంటి వ్యక్తినట దేవాతి దేవుడు ఆ దినాన మోషే 40 దినాలు కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం యొక్క విధానాన్ని దేవుడు చెప్తూ ఉంటే మోషే అంతా కూడా మదిలో లిఖించుకొని దేవుడు ఎలా చెప్పాడో ఆ ప్రత్యక్ష గుడారం యొక్క రూపాన్ని భూమి మీద ప్రత్యక్షపరచబడేటట్లుగా ఒక వ్యక్తికి నేను ప్రావీణ్యతను, జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు ఏమిటంటే బెసలేలు. ఆ వ్యక్తి నీకు చూపించబడినటువంటి మాదిరి చొప్పున ప్రతి ఒక్క వస్తువుని కూడా కట్టడానికి నేను అతన్ని ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఆ మాటను చదివినట్లయితే చదవండి. నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటారండి. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, యూదా గోత్రములో హూరు మనవడు, షూరు కాదు, హూరు మనవడును ఊరి కుమారుడునైన బెసలేలు అని పేరు గలవారిని నేను పిలిచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పిలిచిన వాడిని నేను ఎన్నుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను ఈ వ్యక్తిని. కాబట్టి ఈ బెసలేలు అనేటువంటి వాడు ఏం చేస్తాడు చదవండి అక్కడ. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటను మనం ఒకసారి ఆలోచించాలి. ఎవరిని కోరుకున్నాడట దేవుడు? ఎవరిని కోరుకున్నాడట? బెసలేలు. ఈ బెసలేలు ఎవరట? హూరు కుమారుడును, హూరు మనమడును, ఊరు కుమారుడును. పాత తర్జుమాలో ఊరి కుమారుడు అని రాయబడింది. వాస్తవానికి ఈ పదాలు మనం ఎప్పుడు వినుండం. మనకు తెలిసిన పనులు ఏమిటంటే, మనకు తెలిసిన పదాలు ఏమిటంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, పేతురు, యోహాను, ఇంకా ఆశీర్వాదం, శామ్యూయల్, ఇంకా మనకు తెలిసిన కదా. మన కిషోరుల అన్న కొడుక్కి, ప్రతాప్ కొడుక్కి మనష్య అని పేరు పెడితే వాళ్ళుండి అయ్యా ఆ పదం మాకు పలకడానికి రావట్లేదు అంటున్నారు. ఆ పదం మాకు పలకడానికి రావట్లేదయ్యా. మనష్య అంటే అర్థం ఏంటి తెలుసా? మరచిపోవుట. ఏం మర్చిపోయాడు? అక్కడ యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత చెరసాలలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా, తన పాత జీవితాన్ని అంతా కూడా మర్చిపోయి దేవుడు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని ఒక సాక్ష్యం చెప్పేటట్లుగా మనష్య అని తన పెద్ద కుమారునికి పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు ఇక పాత జీవితం రూపుమాపిపోతుంది, మీకు ఇక కొత్త జీవితం రాబోతుందని నేను మనష్య అనే పేరు వానికి పెట్టాను. ఆ పిల్లోడికి ఆ పేరుకి అర్థం మాకు తెలియట్లేదా, ఆ పేరు మాకు రావట్లేదా ప్రతాప్ అంటే, మన పుట్టినరోజు నాడు వాని భావం అంతా చెప్పి ఆ పేరుకుని అర్థం చెప్పి
ఆ రోజు నుంచి ఆ పేరుని అతనికి నేను నోరు తిరిగేటట్లుగా పలికించడం జరిగింది. హల్లెలూయా. అట్లా కొంతమందికి మన జీవితాల్లో కొంతమందికి పేర్లకు అర్థాలు తెలియవు. పేరుకి అర్థాలు తెలియవు మనకి. ఏంటంటే ఎవరికి పేర్లు పెట్టుకుంటాం కానీ పేర్లకు అర్థాలు తెలియదు. అర్థమవుతుందా? అట్లాగే ఇక్కడ బెసలేలు అనేటువంటి పేరు చాలామందికి తెలియదు పరిశుద్ధ గ్రంథంలో. క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు కదా. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్నటువంటి వాళ్ళు ఉన్నారు మీలో. కానీ బెసలేలు అనేటువంటి పేరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఈ పేరు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి పేరు ఇది. ఆనాడు ఇశ్రాయేలు అరణ్యంలో వారి యొక్క ప్రయాణంలో దేవుని సన్నిధి మాతో ఉండాలి, దేవుని సన్నిధి మా మధ్య ఉండాలి అని వాళ్ళు ఆలోచించి ఆశించి వాళ్ళు కోరుకున్నప్పుడు మోషేకి కొండ మీద దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని చూపించి ఏ వస్తువు రూపం ఎలా ఉండాలో, ఏ వస్తువు ఎలా ఏ కొలతలో ఉండాలో వాటి కొలతలను, వాటి రూపాన్ని, వాటి అలంకారాన్ని, వాటికి కావలసినటువంటి ఏ మెటీరియల్ దేనికి వాడాలో వాటన్నిటిని కూడా వివరించి దేవుడు చూపించిన తర్వాత ఆ పనులన్నీ కల్పించి ఆ పనులన్నీ కూడా ఎవరు చేయగలుగుతారని పేరు కూడా చెప్పి ఆ వ్యక్తి ద్వారానే మీరు ఆ పని చేయించాలని దేవుడు మోషేకి సెలవిచ్చాడు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఏమంటున్నాడు చదవండి. ఏమంటున్నాడు? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 3వ వచనం. విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారం, 2 వెండి, ఇత్తడితో పనిచేయుటకు, రత్నములు సానబెట్టుటకు, కర్రను పోసి చెక్కుటకు, సమస్తమైన పనులు. ఇక్కడ ఎన్ని పనులు పడుతున్నాయి? మామూలుగా బంగారం, వెండి, ఇత్తడి పని వస్తారు. బంగారం, వెండి ఈ పని ఎవరు చేస్తారు? కంసల వాళ్ళు చేస్తారు కదా. అంటే ఇక్కడ కంసల వాళ్ళకి ఇచ్చినటువంటి జ్ఞానం ఇతనికి నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ అర్థమవుతుందా? కంసల వాళ్ళకి ఇస్తున్నాను జ్ఞానం, నేను ఇతనికి ఇస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత కర్రతో చెక్కేటువంటి ప్రతి వస్తువు, కర్రతో చెక్కేటువంటి ఆ జ్ఞానం కూడా ఇస్తున్నాను అంటున్నాడు. కర్ర పని ఎవరు చేస్తారు? వడ్రంగి వాళ్ళు చేస్తారు కదా. అలా చేయడమే, ఆ వడ్రంగికి ఇచ్చిన జ్ఞానం ఇవ్వడమే కాకుండా సమస్త విధములైనటువంటి పనులు, తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం పైన కొన్ని డేరాలు కప్పాలి. ఆ డేరాలు కుట్టే పని ఎవరు చేస్తారు చెప్పండి? డేరాలు కుట్టే పని ఎవరు చేస్తారు? బట్టలు ఎవరు కుడతారండి? అట చూస్తారు నాకెళ్ళి. బట్టలు ఎవరు కుడతారు? టైలరు. ఆ టైలర్కి ఇచ్చే జ్ఞానం కూడా నేను బెసలేలుకి ఇస్తున్నాను. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుడు ఎన్ని రకాలైనటువంటి జ్ఞానం ఇస్తున్నాడు తనకి? ఏ పనైనా సరే చేయగలిగినటువంటి జ్ఞానం నేను అతనికి ఇస్తున్నాను. మరి బెసలేలు కంటే ఎంతో జ్ఞానులు ఉన్నారు ఆ దేశంలో. బెసలేలు కంటే ఉన్నారు. బెసలేలు జ్ఞాన ఆత్మ కలిగిన అనేకులు సిగ్గుపడు. ఈ గోత్రంలో ఎన్ని తృణీ యోధా గోత్రంలో నుంచి నేను దానిలో ఉన్నటువంటి వస్తువు దేనితో తయారు చేయాలో, ఏ వస్తువు ఏ మెటీరియల్తో తయారు చేయాలో, ఏ పదార్థంతో తయారు చేయాలో వాటన్నిటిని కూడా దేవుడు 40 రోజులు మోషేకు చూపిస్తూ వచ్చాడు. వాస్తవానికి మనం అనుకుంటాం, చాలామందికి తెలియనటువంటి సత్యం ఏంటంటే మోషే 40 దినాలు దేవునితో ఏం మాట్లాడాడంటే 10 ఆజ్ఞలు చెప్తుంటారు కదా. దేవుడు మోషేతో 40 దినాలు ఏం మాట్లాడాడంటే 10 ఆజ్ఞలు.
ఆజ్ఞలు? ఆజ్ఞలు తెలుసు కదా, చెప్పండి. మీకు ఏంటవి చెప్పండి. 10 ఆజ్ఞలు కూడా తెలీదా మీకు? మర్చి మన జ్ఞానం అట్ట ఏడ్చింది మరి. హల్లెలూయా. మన జ్ఞానం అట్ట ఏడ్చింది. 10 ఆజ్ఞలు ఏంటి? ఫస్ట్ ఆజ్ఞ అదేనా? అదేనా ఫస్ట్ ఆజ్ఞ? అదేనా? అదేనా? ఏ శామ్యూల్ ఫస్ట్ ఆజ్ఞ అదేనా? ఆశీర్వాదం ప్రార్థన చూడండి. బాప్తిసం తీసుకోకపోయినా కూడా మంచి జ్ఞానం ఉంది ఆశీర్వాదానికి. నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకు. నీ తల్లిని నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, పొరుగు వారిని కూడా. కానీ దినాలు దేవుడితో ఏం మాట్లాడదు? 40 దినాలు దేవుడు మాట్లాడు. ఇశ్రాయేలు జీవించవలసిన జీవవిధానం ఏ పరిస్థితి ఎక్కడ నడిపించబో దేవుడు చెబుతూ, ఎవరైనా వివరిస్తూ ప్రత్యేకటువంటి విలువను తెలుస్తూ ఆ ప్రత్యక్ష కట్టాలి, వస్తువుతో కట్టాలి, అలా కట్టాలి. దాని స్వభావం ఏంటి ప్రతి కూడా మోషేకి దేవుడు చక్కగా వివరించి తర్వాత కిందకు పంపించాడు మోషే అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు చెప్పడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి? ఎంత సమయం పట్టింది? 10 ఆజ్ఞలు చెప్పడానికి ఎంత సమయం పట్టింది చెప్పండి? మహా అయితే ఒక 2 నిమిషాలు పట్టింది, అంతేగా? లేకపోతే ఒక 5 నిమిషాలు వేసుకోండి. మరి 40 రోజులు మోషేతో దేవుడు ఏం మాట్లాడాడు అంటే, బలులను గురించి, ఇశ్రాయేలు నడకను గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి, వారి విడుదల సంవత్సరముల గురించి, ఆ తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని గురించి, ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు కట్టాలి, ఏ రూపంలో కట్టాలి, ఏ పదార్థంతో కట్టాలి, ఆ కట్టేటువంటి విధానము సమస్తమును కూడా దేవుడు చెప్పాడు. ఈ 40 దినాల కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈ 31వ అధ్యాయం కూడా ఒకటి. అందుకని అంటున్నాడు, నీకు చూపించిన మాదిరి చొప్పున నీవు కట్టాలి. నేను ఎవరిని కోరుకున్నాడంటే బెసలేలు కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బెసలేలు ఏమైనా జ్ఞానం కలిగినటువంటి వాడా? లేదు. కానీ ఆ జ్ఞానం నేను ఇస్తున్నాను తనకి. హల్లెలూయా. ఆత్మపూర్ణిగా చేసి సమస్త జ్ఞాన విద్యా వివేకములను నేను అనుగ్రహించి ఆత్మపూర్ణిగా చేసి నేను హెచ్చిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే అంటే జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరుచు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? వేరే నేర్పుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక సిగ్గు, నాకు ఒక సిగ్గు కలిగేటట్టు ఒక మాట చెప్పనా? మీకు ఒక సిగ్గు, నాకు ఒక సిగ్గు కలిగేటట్టు ఒక మాట చెప్పనా? సమరయ స్త్రీ ఎంతమందిని రక్షించింది? సమరయ స్త్రీ ఎంతమందిని రక్షించింది? మరి ఈ సంవత్సరం నీ ద్వారా నా ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎంతమంది రక్షణ పొందారు ఈ సంవత్సరం? నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతమంది బాప్తిసం పొందారు ఈ సంవత్సరం? ఎంతమంది రక్షణకు వచ్చారు? 2025 సంవత్సరం ఎండింగ్లోకి వచ్చాం. నిన్ను బట్టి నన్ను బట్టి ఈ సంవత్సరం ఎంతమంది రక్షణ పొందారు?
చెప్పండి, ఆలోచన చేయండి ఒకసారి. సమరయ స్త్రీ తన సాక్ష్యాన్ని ఆ ఊరంతా కూడా చాటించి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూద్దురు కానీ రండమ్మా దేవుని దగ్గరికి రండి అని ఊరినంతా కూడా పోగేసుకొని పోయింది. ఎక్కడికి? నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గరికి. హల్లెలూయా. ఆ ఊరి వారందరూ కూడా రక్షణ పొందారు. ఆ మాట విన్నవారు, ఆయన చెప్పిన మాట విన్నవారందరూ కూడా అదినాన రక్షణ పొందారు. మరి ఈ సంవత్సరం నీ ద్వారా నా ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? ఏమరాడక, నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు ఈ సంవత్సరం? మర్తక్క, ఎంతమంది రక్షణ పొందారు? ఏమ్మ ప్రశాంతి, ఎంతమంది రక్షణ పొందారు? ఏం రాజక్క, ఏం సుబ్బమ్మ, ఎంతమంది రక్షణ పొందారు నీ ద్వారా? ఏం రాజీ, ఏం రాణక్క, చిన్న రాణక్క, ఏమ్మా శోభ, సువార్తం తల్లి, నీ ద్వారా ఎంతమంది రక్షణ పొందారు? జయమ్మ తల్లి, రుదక్క, అమ్మా నీ ద్వారా దయమ్మ తల్లి, సాలమ్మ నీ ద్వారా ఆడ పొందారయ్యా. మాకు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి మాకు సైన్ సరిపోవట్లేదు, ఇంకా మేమే ఆడ రక్షణ పొందాం. ఇదే కదా మన ఆన్సర్. సిగ్గు తెచ్చుకోవాలి, మనం సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి మనం ఈ విషయంలో. ఎందుకో తెలుసా? మన ద్వారా కనీసం ఒక ఆత్మ కూడా ఈ సంవత్సరం రక్షణ పొందలేదంటే మన జీవన విధానం ఎలా ఉంది? ఏం శామ్యూల్, ఎంతమందిని రక్షించావు? ఏం ప్రభాకర్, ఎంతమందిని రక్షించావు? ఎంత సంపాదించావని అడగట్లే, ఎంతమందిని రక్షించావు? ఏం రాజన్న, ఎంతమందిని రక్షించావు? ఏం శాంసన్, ఎంతమందిని రక్షించావు? దెర్ ఈజ్ నో ఆన్సర్. సమాధానం లేదు. సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఇది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నిన్ను బట్టైనా నన్ను బట్టైనా మనల్ని బట్టి ఒక ఆత్మ రక్షణ పొందుతుంది, దేవుని దగ్గరికి వస్తుందని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన మన జీవితాలలో మనల్ని బట్టి ఒక ఆత్మైన ఈ సంవత్సరం దేవుని మందిరానికి వచ్చిందా? ఒక ఆత్మైన దేవుని మందిరానికి వచ్చిందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకో. ఎందుకు మన క్రైస్తవ్యం, ఇక ఎందుకు మన భక్తి జీవితం? దేవునికి గొప్పగా కానుకలు ఇవ్వడం గొప్ప సంగతి కాదు, లేకపోతే దేవునికి ఘనంగా ఉండేటట్లుగా గొప్ప గొప్ప కార్యాలు చేయటం గొప్ప సంగతి కాదు, దైవ సేవకులు ప్రేమించడం గొప్ప సంగతి కాదు. మనల్ని బట్టి ఎంతమంది రక్షణ పొందుతున్నారు? నువ్వు దేవుని మందిరానికి పనికి వెళ్తున్నావుగా, పనికి వెళ్ళేటప్పుడు ఆ కొంప గురించి ఈ కొంప గురించి, ఆ కొంప గురించి ఈ కొంప గురించి మాట్లాడుకునే బదులు దేవుని మాటలు మాట్లాడుకో, వాళ్ళ దేవుని వైపుకి నడిపించు. నా జీవితంలో ఈ కార్యం చేశాడమ్మా, నీ జీవితంలో ఈ కార్యం చేస్తానని 10 మందికి చాటి చెప్పు. పదే 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 నేను మీకు చెప్తానే ఉంటా. గొర్రెని గంటది కానీ గొర్రెలు కాసేవాడు, అర్థమవుతుందా? గొర్రెని గంటుంది కానీ గొర్రెలు కాసేవాడు గొర్రెలు కనడమ్మా అని ఎన్నోసార్లు మీకు చెప్తా ఉన్నా. అఫ్కోర్స్ ఆ బాధ్యత కూడా నేను మీలాగా ఒక గొర్రెనే, నేను కాదంటలేదు. అర్థమవుతుందా? మనం ఎంతమందిని రక్షించగలుగుతున్నాం? ఇది నానా ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. ఊరికి క్రైస్తవ్యం అంటే ప్రతి ఆదివారం మందిరానికి వచ్చిపోవడం గొప్ప సంగతి కాదు. నిన్ను బట్టి దేవుని మందిరానికి ఆత్మలు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పనికి వెళ్తున్నప్పుడు ఆ కొంప ఎట్టంటున్నాయి, ఆమె ఎట్టంటున్నాయి, ఏమి ఎట్టంటున్నాయి, ఆమె అట్టంటున్నాయి, నీకు తెలియదులే నాకు తెలుసు ఇదిను అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుకునే బదులు దేవుని మాటలు 4 చెప్పుకొని
దేవుని మాటలు 4 చెప్పి ఆ ఆత్మని ఎటు నడిపించాలి? దేవుని వైపు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నువ్వు నడిపించు. అందుకే దేవుడు నిన్ను కోరుకుంది. లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, కానీ జ్ఞానం లేనటువంటి వెర్రి వాళ్ళమైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే 10 మందిని దేవుని వైపు నడిపించగలుగుతావని. హల్లెలూయా. 10 మందిని దేవుని వైపుకి నడిపిస్తావని, 10 మందిని దేవుని సన్మార్గంలో నడిపిస్తావని. నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ పిల్లలే దేవుని మందిరానికి రావడం లేదంటే దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని చూడండి సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది, చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునని. ఇరవై వచనం చదవండి. గుణవతి అయిన భార్య గురించి. ఇక అదంతా మనకు వద్దులే కానీ చదువు. దీనులకు తన చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలు తగిలిన ఇంటి వారు కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని వారు. రక్తవర్ణ వస్త్రములంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ మార్గం కల్పించబడుతూ తన ఇంటి వారందరూ కూడా దేవుని సన్నిధి ఎదగాలనేటువంటి ఒక ఆకాంక్ష కలిగినటువంటి స్త్రీ. ఆ తర్వాత చదవండి. 27వ వచనం చదవండి చివరిగా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. తన పిల్లల నడతను, తన భర్త నడతను, తన ఇరుగు పొరుగు వారి నడతలను బాగుగా కనిపెట్టును. కనిపెట్టిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇంటి వారి కొరకు ప్రలాపిస్తుంది, మార్గాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఎన్నో సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, నా భర్త మారట్లేదు, 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 నా భర్త మారట్లేదు. నీ భర్త మారాలంటే మొదటిగా నీ నడత మారాలి. నీ నడత మారి నీవు నీ ఇంటి వారి కొరకు సమస్తం సిద్ధం చేసుకొని నీ ఇంటి వారి నడతలను కనిపెట్టి నీవు 10 మందికి ఆదర్శప్రాయంగా నువ్వు బ్రతకగలిగితే, ఈ గుణవతి అయిన భార్యలాగా బ్రతకగలిగితే నీ భర్తను నువ్వు క్షణాల్లో బ్రతికించుకోగలుగుతావు, రక్షణ పొందించుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఈ విషయాన్ని. సమరయ స్త్రీ తన గ్రామానంతటిని కూడా పోగేసి ఆ దినం అనేక ఆత్మలు రక్షించినట్లుగా ఈ రోజున నువ్వు మనం ఎంతమందిని రక్షించగలుగుతున్నాం? వెర్రివారమే మనం అంతా కూడా. సమరయ స్త్రీలో కూడా ఏ యోగ్యత లేదు, ఊరందరి చేత వెలివేయబడింది, తోసివేయబడింది, తృణీకరించబడింది. వాస్తవానికి ఆమె నీళ్లు చేదుకోవడానికి ఏ సమయంలో వెళ్ళిందంట? మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది. ఎందుకంటే ఆ దినములో సమరయులు కానీ లేకపోతే వేరే కులస్తులు కానీ ఆ బావి దగ్గరికి వెళ్తే ఉదయం పూట వెళ్తారు, లేకపోతే సాయంత్రం పూట వెళ్తారు. మిట్ట మధ్యాహ్నం ఎవరు వెళ్ళరు నీళ్లు తోడుకోవడానికి. కానీ ఆమె మిట్ట మధ్యాహ్నం ఎందుకు వెళ్ళిందంటే ఆమె ఊరందరి చేత వెలివేయబడింది. ఎందుకో తెలుసా? ఆమె ఒక వ్యభిచారి అని, ఆమె ఒక పాపి అని ఆమెనందరినీ కూడా ఊరంతా ఏం చేశారు? వెళ్ళేశారు. కాబట్టి నా ముఖం ఎవరు చూడకూడదని, నా ఎవరికి కనబడకూడదని ఆ మిట్ట మధ్యాహ్నం వెళ్ళి ఆమె దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంది. యేసు ప్రభువారు ఆమె జీవితాన్ని బాగు చేసి అనేక మందిని రక్షించగలిగే స్థాయిలో దేవుడు నిలబెట్టాడు ఆమెని. హల్లెలూయా. ఆమెను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? ఆమెను నిలబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? నీవు నీ భర్త ద్వారా తృణీకరించబడవచ్చు, ఇరుగు పొరుగు వారి ద్వారా తృణీకరించబడవచ్చు, నీచరాలు అనబడవచ్చు, దౌర్భాగ్యాలు అనబడవచ్చు. కానీ నిన్ను నిలబెట్టిన దేవుడు, ఆమెను నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలబెట్టలేడు?
దానికి కారణం గుణవతి ఏంటంటే భార్య వలె నువ్వు బ్రతకటం లేదు కనుక. హల్లెలూయా. గుణవతి అనే భార్యలో ఉంటే క్వాలిటీస్ నీలో లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ భర్త కొరకు నీవు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయగలిగితే, ఎప్పుడో తెలుసా, నీ భర్త ఇంట్లో లేనప్పుడు కన్నీళ్ళు కార్చకూడదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకో. నీ భర్త ఇంట్లో ఉన్నప్పుడే నీవు కన్నీళ్ళు కార్చి, ప్రభువా నా భర్తను రక్షించని ప్రాధేయపడుతూ ఉంటే ఏదో ఒక దినాన తన మనసు ఖచ్చితంగా కరుగుతుంది. కరిగి తనంతట తానే నేను బాప్తిస్మం పొందుతానయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకొని బాప్తిస్మం పొందగలిగే స్థితిలో ఉంటాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నువ్వు జ్ఞానంగా చెయ్యి. మనం కూర్చొని ఊరిక ఆ ముచ్చట్లు పనికి వెళ్ళిన దగ్గర ఇంటికాడ కూర్చొని నలుగురితో, మనం ఇంటికాడ కూర్చున్నామంటే మనం దారిని వచ్చేపోయే వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని, ఎరడక దారిని వచ్చేపోయే వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని ఆడిట్టంట ఈడిట్టంట ఆడట్టంట ఆమట్టంట ఈమెట్టంట అని దాని బదులు 4 దేవుని మాటలు మాట్లాడుకుంటే మార్చబడరా? మరి మనకు ఆ జ్ఞానం ఎందుకు లేదంటే దుష్టుడు అట్లా మనల్ని భ్రమ పెట్టేసి ఉన్నాడు. ఇంకా మన బ్రతుకులు అట్లా పాడైపోయి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు నేను ఈ దినం మనం వెర్రివారనేటువంటి మనల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న నిన్ను, వెర్రిదానమైన నిన్ను దేవుడు కోరుకొని దేవుని కొరకు నిన్ను నిలబెట్టడానికి సాధనంగా వాడుకుంటూ వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. ఇక మీదట నీవు ఆ రీతిగా బ్రతుకుదువుగాక. ఆమె హల్లెలూయా. రెండవ విషయంలోకి మనం వెళ్తున్నట్లయితే అదే 28వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనంలోనే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని సిగ్గుపరచడానికంట? చెప్పాలి. ఎవరిని సిగ్గుపరచడానికి? బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు బలహీనులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రవక్త దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఎందుకు దిగాలుగా కూర్చున్నాడంటే, దేవుని నామం మహిమార్థమై జీవించవలసినటువంటి ఈ రాజుగారు దేవుని నామం మహిమార్థమై జీవించకుండా, దేవుడు చేయమన్నటువంటి పని చేయకుండా శాపగ్రస్తమైన పని చేశాడే. ఇప్పుడు దేవుడేమో ఆ రాజును తృణీకరించానంటున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని మరలా రాజుగా నియమించాలి? రాజ్య పరిస్థితి ఏంటి? రాజ్యం ఏమైపోతుంది? ప్రజలందరూ ఏమైపోతారు? అయ్యో, కాపర్లేని గొర్రెలాగా అయిపోతారు వీళ్ళందరూ అని ఆ ప్రవక్త ఆలోచన చేస్తూ చింతిస్తా కూర్చున్నాడట. అప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. శామ్యూయల్, నేను విసర్జించినటువంటి సౌలుని గురించి నీవు ఎంతకాలం ఇంకా దుఃఖిస్తావు? నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నేను నీ యొక్క కొమ్మును తైలంతో నింపుకొని నీవు యెషయి ఇంటికి వెళ్ళు. అక్కడ నేను చూపించబోయేటువంటి వ్యక్తిని నీవు అభిషేకం చేయంటున్నాడు. హల్లెలూయా. మంచిదయ్యా, నువ్వు చెప్పావు, మంచిదే, మంచి మాట చెప్పావు, నేను వెళ్తున్నానని చెప్పేసి ఈ శామ్యూయల్ తన కొమ్ముని తైలంతో నింపుకొని, అభిషేక తైలంతో నింపుకొని యెషయి ఇంటికి వెళ్ళాడు. వాస్తవానికి ఆ యెషయికి ఎంతమంది కుమారులు? చెప్పండి, ఎంతమంది కుమారులు? అది కూడా తెలీదా? యెషయికి ఎంతమంది కుమారులు? యువరాజు ఎంతమంది కుమారులు? 7 ఏం శామ్యూయల్, 7? యెషయికి ఎంతమంది కుమారులు? యెషయా మా ఇంటికాడ యెషయా అంటావా? దావీదు తండ్రి అయినటువంటి యెషయికి ఎంతమంది పిల్లలు?
ఏడుగురేనా? 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 ఏంది అట్లా చూస్తారు? నాకు వెళ్ళి కొట్టేటోళ్ళు మాదిరిగా. అవునంటే అవును చెప్పండి, లేదంటే లేదు చెప్పండి. 8 మంది పిల్లలు. 8వ వాడు యెషై, దావీదు. అయితే తన తండ్రి ఏం చేశాడు తెలుసా? 7గురిని కూడా ఎక్కడ చేర్పించాడు? మిలిటరీలో జాయిన్ చేశాడు. ఎక్కడ? చెప్పాలి ఎక్కడ? మిలిటరీలో జాయిన్ చేశారు. ఎందుకు తెలుసునా? ఆ 7గురు కూడా మంచి కండ కలిగినటువంటి వాళ్ళు, బాగా ఎత్తున్నటువంటి వాళ్ళు, బలాద్యులు, ఎంతటి ఆజానుబాహులైనా కూడా ఎదిరించగలిగినటువంటి యుద్ధశూరులాగా వాళ్ళకు ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వబడింది. మంచి యుద్ధశూరులాగా ఉన్నారు ఆ 7గురు కూడా. సరే, ఈ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు, యెషై ఇంటికి పోయినప్పుడు, అయ్యా నీకు ఎంతమంది కుమారులు అయ్యా? మొదట ఆ యెషైకి భయం పుట్టింది. ఎందుకంటే అయ్యా సమాధానంగా వస్తున్నావా? ఎందుకంటే ఆ దినాల్లో ప్రవక్త ఒక ఇంటికి వస్తున్నాడంటే, ఈ దినాల్లో దేవుని సేవకులు ఇంటికి వస్తుంటే భయం లేదు. ఎట్టాగు భయం లేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? రోజు నా కోసం నా కాడికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తాడు ఒక సహోదరుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తాడు. ఏ చిన్నది కొన్నా సరే వచ్చి ముందు నాకు చూపించి ప్రార్థన చేయించుకొని పోతాడు. వస్తా ఏం చేస్తాడు సార్? బయట పంపు ఉంటుందిగా, ఆ కొళాకాడ నోట్లో నీళ్లు పోసుకొని ఊసి బయటకు ఊసి ఏం ఎరగని నంగలాగా వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆ నోటి నుండి ఏముంటుంది తెలుసా? ఏముంటుంది చెప్పండి? రాజాకైని ఉంటుంది. ఆ రాజాకైని ఉంటే నేను ఆడితేస్తానేమోనని ఆ రాజాకైని మొత్తం బయట ఊసేసి ఏం తెలియనోడు మాదిరిగా వచ్చి ప్రార్థన చేసుకుంటాడు. అంటే దేవుని సేవలంటే ఈరోజు భయం లేదు. ఈ రోజుల్లో వాస్తవే. అతనికే కాదు, మీకు కూడా భయం లేదు. ఎందుకు చెప్పనా? నేను మన గొడుగునూరులో కొన్ని ఇళ్ళకి విజిటింగ్ పోయేసరికి వాళ్ళు లక్షణంగా తోడుకోవడం తొందరగా తెలిసి టీవీ ముందు కూర్చొని లక్షణంగా నాటక చూస్తా కూర్చుంటారు. ఆ నాటక చూసేటప్పుడు నాకు అనిపించేది, అరే నేను వీళ్ళని డిస్టర్బ్ చేశానేమో. ఎవరో కాదు, మన సుజాతక్క ఉందే, మన సుజాతక్క తోడు ఈ ఎవరు మన రూతక్క వాళ్ళ అత్త ఇద్దరు మంచి దోస్తు. వాళ్ళిద్దరు కూర్చొని బాగా దీక్షగా చూస్తుంటారు. సుజాతక్క అనుకుంటా పోయాను అనుకో, అయ్యా ఉండయ్య టీవీ ఆఫ్ చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అప్పుడు నవ్వొస్తుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుంది తెలుసా? అక్క మళ్ళీ వస్తా లెక్క అంటే, లేదు రాయ్యా అక్క ఏమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతా పోగానే. ఏమైనా డిస్టర్బ్ చేశానా అంట. లేదులే ఏం మళ్ళీ మీ నాటికి ఆగిపోయిద్దేమో, మళ్ళీ అది మిస్ అయిపోతారు కదా అని చెప్పేసి నేను అంటుంటా. ఖచ్చితంగా అంట నేను ఆ మాట. అదేం లేదులయ్యా, మళ్ళీ వస్తుంది లేదు తర్వాత, అది ఎప్పటికైనా అని వాళ్ళని ప్రార్థన చేయించుకుంటారు. అటాక మీకు కూడా చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా భయం ఉండదు. ఆకుపక్క వేసుకోవాకంటే తల్లి అని చెప్పినా ఆకుపక్క వేసుకుంటానే ఉంటారు. మీ బుద్ధి మారదు, బతుకు మారదు. సంవత్సరాలు మాత్రం దొరికిపోతారంటే బతుకు మాత్రం మారదు. అర్థమవుతుందా? అట్లాగే ఆ దినాల్లో ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడంటే భయం ఉండేది. ఎందుకు వస్తున్నాడంటే ఏమన్నా ఒక షాప్ వచ్చిన ఏమన్నా తీసుకొని వస్తున్నాడేమో, నన్ను నా పిల్లలు నా ఇంటి వారిని ఏమైనా క్షేపించడానికి ఏమైనా తీసుకొని వస్తున్నాడేమో అని భయపడుతూ ఉంటారు. అందుకని యెషయా అంటున్నాడు, అయ్యా సమాధానంగా వస్తున్నావా అని అంటే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని, నీకు ఎంతమంది కుమారులో ఆ కుమారులందరినీ నా ఎదుటికి రప్పించని ఆ సమయాలు కూర్చొని ఉన్నాడు. మొట్టమొదటి వాడు వచ్చాడు, రెండో వాడు వచ్చాడు, మూడో వాడు వచ్చాడు, నాలుగో వాడు వచ్చాడు, ఐదో వాడు వచ్చాడు, ఆరో వచ్చాడు, ఏడో వచ్చాడు, వరుస వచ్చాడు. దావీదు స్థలం మాత్రం ఖాళీ కనపడింది. ఎందుకు తెలుసా? దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు.
వీళ్ళందరూ ఎక్కడున్నారు? మిలిటరీలో మంచి విద్య నేర్చుకొని మిలిటరీలో సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు సమయాలు అనుకుంటున్నాడు, బలాన్ని, కండబలాన్ని, అండబలాన్ని చూసి మొదటివాడికి వీడేనేమో, దేవుడు కోరుకుంది ఎత్తడేనేమో అని చెప్పేసి ఇంకా తైలం తీసుకొని నింపబోతున్న తల మీద తైలం పెట్టేసరికి దేవుడు నువ్వు ఎత్తునైనను రూపమునైనను లక్ష్య పెట్టవద్దు. నీ దేవుడని యెహోవా ఎత్తును రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నీ దేవుడని యెహోవా ఎత్తును రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. మరి ఏమి లక్ష్య పెడతావా అంటే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నేను దేని లక్ష్య పెట్టే దేవుడు? హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించి చూడాలి. ఎత్తుని రూపాన్ని లక్ష్య పెట్టి ఉద్యోగాలు ఇచ్చినట్టు వారికి గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది. అర్థమవుతుందా? గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది, దేవుని సేవ. దేవుని సేవ కాబట్టి దేవుని సేవకు రూపం అక్కర్లేదు, ఎత్తు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఎవరైనా దేవుని సేవ చేయొచ్చు. హల్లెలూయా. మీరు ఆ మధ్య మన కర్నూలుకా హైదరాబాద్కి అని అనుకుంటా, ఒక ఆయన 2 కాళ్ళు 2 చేతులు లేవు. ఏ సంస్థ ఐడియా ఉందా నీకు? 2 కాళ్ళు 2 చేతులు లేవు. అతని పేరు కూడా ఏదో పేరుంది. ఏం పేరు అది? నీకు విజుకియా? కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. కానీ దేవుని సేవ బ్రహ్మాండంగా స్టేజ్ మీద ఎగిరిగిరి గంతులు వేస్తున్నారు. అతను ఈ దేశస్తుడు కూడా కాదు, మళ్ళా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆంధ్రాలో సేవ చేసి వెళ్ళాడు కొంతకాలం. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. కానీ ఈరోజు మనం 2 కాళ్ళు 2 చేతులు ఉన్నా కూడా మనకి పరిచయం చేయడానికి వస్తుందా? చెప్పండి, వస్తుందా? రానే రాదు. దానికి కారణం ఏంటి? మేమేంది చేసేది? వాళ్ళు చేసుకుంటారులే. ఉన్నారుగా, కడుక్కునే వాళ్ళు ఉన్నారుగా, తినేవాళ్ళు ఉన్నారుగా, వండుకునే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కడుక్కుంటారు, వాళ్ళు తింటారులే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేయటానికి ఎవ్వరు అనర్హులు కానే కాదు. తిన్న ప్రతి ఒక్కడు హోటల్లో బిల్లు కట్టినట్టుగా మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మందిరంలో పరిచయం చేయాలి, అంతే. హల్లెలూయా. ఇక్కడ సమయాలు ఎత్తుని రూపాన్ని లక్ష్య పెడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎత్తుని రూపాన్ని లక్ష్య పెట్టవాకు, అతను నేను కోరుకోలేదు. సమయాలు వాడిని పక్కకు దోసేశాడు. 2వ వాడు వచ్చాడు. మళ్ళా అనుకుంటున్నాడు, వీడిని కోరుకున్నాడేమో, బాగా వీడి ఆడికంటే బలంగా ఉన్నాడు వీడు అని కోరుకుంటుంటే దేవుడు అంటున్నాడు, కాదు అతను కాదు. వరుసగా వస్తున్నారు పోతున్నారు. దేవుడు వద్దు అంటున్నాడు, వస్తున్నాడు. అయ్యా, ఇంకెవరు కోరుకోవాలనుకుంటున్నావు నువ్వు అంటే, అతను అడుగు, ఇంకెవరైనా ఉన్నారేమో అంటే యెషయా అడుగుతున్నాడు, నీకు ఇంకా ఎవరైనా ఉన్నారయ్యా? కడసరి వాడు ఒకడు ఉన్నాడయ్యా, చివరోడు ఒకడు ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడంటే గొర్రెల్ని మేపుతున్నాడు. వెంటనే పిలవనంపించాడు. దావీదు ద్వారం దగ్గర అడుగు పెడుతూ ఉన్నప్పుడే దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత ఎత్తున్నాడయ్యా? ఎంత బలం ఉందయ్యా? ఎంత ఎత్తుంది, ఎంత బలం ఉంది? కడసరివాడు, చివరివాడు. బహుశా దావీదు 5-6 అడుగులు ఎత్తుంటాడే మీకు, అంతే. అన్నలందరూ యుద్ధంలో నేర్పరులంటే ఒక్కొక్కరు 8 అడుగులు 9 అడుగులు 10 అడుగులు ఉండుంటారు. మంచి బలశూరులంటే మన చాగలేమో బాగా లావుగా. కానీ దేవుడు వారిని కోరుకోవట్లేదు. దావీదు ఎప్పుడైతే అడుగు పెడుతున్నాడో, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి అభిషేకం చేయి అంటున్నాడు. హల్లెలూయా. ఏందయ్యా, ఈయనకు రూపము లేదు, సరైన రూపము లేదు, సరైన ఎత్తు లేడు, బలం లేదు, అండలేదు, కండలేదు, ఏమయ్యా నువ్వు అంటే, నేను కోరుకున్నాను, నువ్వు అభిషేకం చేయి అంతే అంటున్నాడు. హల్లెలూయా. నేను కోరుకున్నాను, నువ్వు లేచి అభిషేకం చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు తైలం
మీద పోయబడిందో ఆ దినము నుండి ఆ మరుక్షణమే దేవుని ఆత్మ సౌలు వదిలిపెట్టి దావీదు మీదకి బలముగా దిగి వచ్చి సౌలు మీదకి దురాత్మ వెళ్ళిందట ఆ దినాన. అదే సమయంలో చదవండి ఆ మాట. ఎప్పుడు ఆ పై వాక్యం చదువుకుంటారా? తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవరించెను. ఎప్పుడైతే ఏర్పరచబడినటువంటి వాడు అభిషేకంతో నింపబడ్డాడో ఆ ఏర్పరచబడినటువంటి వాడి అభిషేకంతో బట్టి తృణీకరింపబడిన వాడి మీదకి ఏం వెళ్ళింది? దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు బలహీనులను బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను కోరుకుంటున్నాడు. ఈరోజు నీలో నాలో ఏ బలం లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడంటే ఎందుకు కోరుకున్నాడంటే మనలో ఏదో బలం ఉందని కాదు, మనం బలహీనులమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున వాస్తవానికి మీలో నేను చాలా మందిని గమనిస్తుంటా. భోజనం అయిపోతే ఆదివారం పోయిన వారం భోజనం అయిపోగలే తుర్రును పరిగెత్తిపోయారు అందరూ. మీకు ఏందో నాకు అర్థం కాక అడుగుతా, ఆదివారం ఇక ఈ మందిరం పని తప్పితే ఇంకే మందిరానికి రావటమే పెద్ద భారంగా వచ్చినట్టుగా వస్తారు. తర్వాత ఇంకా తుర్రు వెళ్ళిపోతుంటారు. కనీసం తిన్నాయన్నటువంటి ఆలోచన ఉండదు. పాప పరిసర చేసి వీళ్ళకి పెద్ద భారం అంటే వారం మన గడగచ్చుగా వాళ్ళు గడగచ్చు, కానీ వీళ్ళకి ఒక పెద్ద బాధ. ఎవరికి? కడిగి ఒక బాధ, వండే వాళ్ళకి ఒక బాధ, వారం నేను ఎదుగు బాధపడవాకండి. మీరు ఒకవేళ మనసు గమనించండి, మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ఏదో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటే అది అవుట్ ఆఫ్. సాలమ లాంటి ముసలోళ్ళు అంటే ఎట్లా కడగలేరు కాబట్టి ఇంకా వాళ్ళు వదిలేద్దాం. ఏం అండా ఉన్నప్పుడు కడగడానికి ఏమి రోగం మనకి? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆటో దొరికేది ఆలస్యమిక అంతుండం పొంతుండం. ఇంటికాడ పని చేసుకుంటావు సాలమ్మ, కడుక్కుంటావు ఇంటికాడ. సాలమ్మ తల్లు నిన్నే అడిగేది, ఇంటికాడ కడుక్కుంటావా? అన్ని పనులు ఉంటావా? ఏం చేయాలా? అంతేలే నీకు సర్వస్వం. చూడండి దేవుని బిడ్డలారా, విషయం చెప్తాను ఎన్నోసార్లు. నేను మళ్ళీ ప్రతి ఆదివారం 4 పల్లెటూర్ల నుంచి 4-5 పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు. ఐతవరం, రామన్నపేట, తర్వాత శనగపాడు, తర్వాత తరులుపాడు, తర్వాత ఐతవరం, తర్వాత ఇంకొక ఊరు పక్కన ఏదో ఉంది తోటచెర్ల. ఈ 6-7 ప్రాంతాల నుంచి పల్లెటూరుల నుంచి జనం వస్తుండేవాళ్ళు. ప్రతి ఆదివారం మేము మందిరంలో భోజనం వండిస్తుండేవాళ్ళం. ప్రతి ఆదివారం మందిరంలో భోజనం వండిస్తుండేవాళ్ళం. ఆ ఆదివారం మందిరం భోజనం వండడానికి ప్రత్యేకం ఒక ఆయన పెంచుకున్నాడు, భాగ్యరాజు అనేటువంటి ఆయన. మీరు నమ్ముతారో నమ్మరో, మొన్నట పోయిన వారం కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. అన్నా ఖచ్చితంగా నేను మీకు ఒకరోజు ఖచ్చితంగా వస్తాను, వచ్చి సాక్ష్యాన్ని అక్కడ చెప్తాను అంటున్నాడు ఆయన. ఏంటి తెలుసా దేవుడు ఆయన పట్ల చేసిన సాక్ష్యం? ఆయన కొడుకు ఇప్పుడు కెనడాలో చదువుతున్నాడు. పెద్ద కొడుకు కెనడాలో చదువుతున్నాడు. దేన్ని బట్టి వచ్చింది దానికి ఆశీర్వాదం? దేవుని పరిచర్య చేయుటను బట్టి ఆ ఆశీర్వాదం ఆయనకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి వారం ఆయనే వండేది, ప్రతి వారం ఆయనే వండేది, ప్రతి వారం ఆయనే వండేది. అన్నం వండే విషయంలో పొరపాటున వెనకడుగు వేసేవాడే కాదు. ఖచ్చితంగా ప్రతి ఆదివారం అన్నం సాంబారు, అన్నం సాంబార్, అన్నం సాంబార్, అన్నం సాంబార్. నేను సాంబార్ నేర్చుకుంది కూడా ఆయన దగ్గర చూసే. అదే సాంబార్ నేను శామ్యూల్కి కూడా నేర్పించాను, శాంసన్ కూడా నేర్పించాను. శామ్యూల్ నేర్పించలేదా? నేర్పించాను నేను. వాళ్ళు నేర్చుకుంటారేమో, వాళ్ళ భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారేమోనని. కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ పరిచయాత్మ రానే రాదు. ఆదివారం వచ్చిందంటే తింటారు, పరిగెత్తారు. ఈ కడిగే వాళ్ళేమో కొనుక్కుంటూ కడుగుతుంటారు, వండేవాళ్ళేమో కొనుక్కుంటూ వండుతుంటారు. ఆశీర్వాదం ఏడ నుంచి వచ్చేది? దీవెన ఏడ నుంచి వచ్చేది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఒక విషయాన్ని. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే, బలమైనటువంటి వారిని సిగ్గుపరచుట కొరకు బలహీనులను దేవుడు కోరుకుంటూ వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులను సిగ్గుపరచడానికి దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు అనుకుంటున్నాడు. అనుబాహులు బలవంతులు దేవుడు మిలిటరీలో పనిచేస్తున్నారని దేవుడు వాడుకుంటాడేమని సమయంలో ఎదురు చూస్తుంటే, వాళ్ళెవ్వరు నాకు అవసరం లేదు, ఇది గొర్రెల కాపురం నాకు కావాలి. దేశాన్ని కాపాడే ప్రాముఖ్యమైనవాడా, గొర్రెలు కాసేవాడు ప్రాముఖ్యమైనవాడా? చెప్పండి. దేశాన్ని కాపాడేవాడు ప్రాముఖ్యమైనవాడా, గొర్రెలు కాసేవాడు ప్రాముఖ్యమైనవాడా? మరి దేవుడు ఎందుకు గొర్రెలు కాసేవాడిని కోరుకుంటున్నాడు? ఒరే దేశాన్ని కాపాడేవాడా, నీ బాధ్యత అక్కడే, నువ్వు అక్కడే చూసుకో. నా దేవుని పని చేయాలంటే, నా పని చేయాలంటే గొర్రెలు కాసేవాడే కావాలి అని దావీదుని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తన 7 అన్నలను సిగ్గుపరచుట కొరకు. హల్లెలూయా. మేము బలవంతులం అని దావీదును ఒక తిరస్కారం చూపుతో చూస్తున్నారు అప్పటి వరకు. మీరు అందుకే అక్కడ గొలియాతును చంపే దగ్గర ఒక చక్కటి మాట అంటారు. వాళ్ళ అన్నలు కూడా ఒక మాట అంటారు. ఆ మాట చదవండి. గొలియాతును చంపే దగ్గర నువ్వు ఒక మాట అంటారు, చదువుదా ఆ మాట, నేను చెప్తాను చూడండి. 28వ వచనం చదవండి. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. ఏలీయాబుకు వినబడగా ఏలీయాబుకు దావీదు మీద బహుగా కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసేటివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుడికే కదా నీవు ఇక్కడికి వచ్చితివి. చాలు. ఏమన్నాడు? యుద్ధము చూచుడికే కదా, నీ చెడుతనం నాకు తెలుసు, నీ గర్వం నాకు తెలుసు, నువ్వు అందుకే ఇక్కడికి వచ్చావు అన్నాడు. హల్లెలూయా. అన్నేమనుకుంటున్నాడు? వీడు గర్విష్ఠుడు, చెడు కలిగిన వాడు, మందను పెట్టేశాడు వీడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ రక్షణ దావీదు ద్వారానే ఇశ్రాయేలుకి అక్కడ గ్రహించలేకపోయాడు. భక్తుడే కానీ ముందడికి వేసాడా గొలియాతును చంపడానికి? వేసాడా? ఎలియాబు వేసాడా? ఎలియాబు కానీ ముందడుగు వేశాడు గొలియాతును చంపడానికి. ఎలియాబు బలవంతుడా, దావీదు బలవంతుడా? ఎలియాబు బలవంతుడు, దావీదు బలహీనుడు. ఎలియాబు సైనికుడు, దావీదు గొర్రెల కాపరి. కానీ ఎవరిని కోరుకున్నాడు దేవుడు? దావీదును కోరుకున్నాడు. దేనికి? అన్నను సిగ్గుపరచుట కొరకు. మరి నువ్వు బలవంతుడివే కానీ నీలో బలము లేదురా. నువ్వు బలవంతుడివే కానీ నీలో బలము లేదు. పేరుకు బలవంతుడివే కానీ నీలో బలము లేదని ఏదో సామెత ఉంటుంది. ఆ సామెత నాకు గుర్తు రావడం లేదు. ఆ రీతిగా బలవంతుడే కానీ వీళ్ళు ఏమి లేదు, బలం లేదు. అందుకే వీడు ఏం చేస్తున్నాడు? వెనకడుగు వేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడంటే బలవంతులు సిగ్గుపరచుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ విషయంలోకి వస్తే, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థము చేయుటకు
లోకములో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇది మూడవ విషయం. ఎవరిని కోరుకున్నాడట? మూడవదిగా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుట కొరకు, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఒకసారి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు గొప్ప జనమని, గొప్ప బలమున్నటువంటి జనమని దేవుడు మిమ్మల్ని కోరుకోలేదు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. దేవుడు మిమ్మల్ని దేని బట్టి కోరుకున్నాడు అని గమనిస్తే, మీరు విస్తారమైన జనమని కోరుకోలేదు, కానీ మీరు దేవునికి ప్రతిష్ఠితమైన జనమని దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు అని మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8, 6, 7 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6, 7 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనములని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. హల్లెలూయా. తక్కువే కదా. మీరు మిమ్మల్ని ఏదో ఎక్కువని మిమ్మల్ని కోరుకోలేదు. దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా ఉండుట కొరకు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాట. 7వ అధ్యాయం 6, 7 వచనాలు మళ్ళా. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. మీరు ఎక్కువ జనం అని చెప్పేసి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు దేవుడు మిమ్మల్ని. దేనికి ఏర్పరచుకున్నాడంటే మీరు ప్రతిష్ఠిత జనమని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రతిష్ఠించాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానమును బట్టి, ఆ వాగ్దాన పూర్వకమైనటువంటి ప్రజలు మీరని మిమ్మల్ని నాశనం చేయడానికి దేవునికి ఇష్టం లేక మీరు ఎక్కువని కోరుకోలేదు, కానీ మీరు తక్కువ జనమైనప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నాం మనం అని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకోలేదు. మన సంఘం ఏదో పెద్దదని దేవుడు మనల్ని కోరుకోలేదు. దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం క్వాలిటీ చూశాడు? జనమును చూసినట్టు వాడు కాదు, గుణమును చూసినట్టు వాడు. ఏం చూసేవాడు? జనము కాదు ఆయనకు కావాల్సింది, గుణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనము ఏ నాటికైనా నాశనం అయిపోతుంది, కానీ గుణం ఎప్పటికి కూడా నాశనము కాకూడదు నీలో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటుంది. ఆ గుణమే ప్రతి భార్యకు, ప్రతి స్త్రీకి అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏదో ఎక్కువ మంది జనమని దేవుడు కోరుకోలేదు మిమ్మల్ని. మీరు ఆ జనము కంటే చూస్తే మీరు తక్కువే. అమాలేకులకు ముందు మిమ్మల్ని పెడితే అమాలేకుల కంటే మీరు తక్కువ జనమే. మోయాబీల కంటే ఎదురు తీసుకెళ్ళి మిమ్మల్ని పెడితే మోయాబీల కంటే చాలా తక్కువే. అమ్మోనీలు ఎదురు పెడితే అమ్మోనీలు ఎదుట మీరు తక్కువే. ఫిలిష్తీయులు ఎదురు పెడితే ఫిలిష్తీయులు ఎదుట తక్కువే. కనానీయులు ఎదురు పెడితే కనానీయులు ఎదుట తక్కువే. కానీ దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడంటే తక్కువ జనమని. జనం తక్కువే, కానీ గుణం ఎక్కువ మీలో. ఎందుకు తెలుసా? మీరు దేవునిని ప్రేమించే జనాంగమై ఉన్నారని. హల్లెలూయా.
ప్రతిష్ఠించబడిన జనాంగమని. ఎక్కడా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మీకు పుట్టే పిల్లలు నేను జ్ఞాపకం చేసుకుంటానని ప్రతిష్ఠించబడిన జనాంగం అని నేను ఆనాడు వాగ్దానం ఇచ్చాను కనుక ఆ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా నేను మిమ్మల్ని చేశాను. ఆ ప్రతిష్ఠిత జనముగా నేను మిమ్మల్ని నియమించాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నికైనటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ వారిని కోరుకోలేదు. విస్తారమైనటువంటి జనం చాలా మంది ఉన్నారు, వారిని కోరుకోలేదు. కానీ కొద్ది మంది అయినటువంటి మిమ్మల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మీలో ప్రతిష్ఠించబడిన అనుభవం ఉంది. హల్లెలూయా. ఈ రోజైనా ఎక్కడి నుంచైనా మనం మన దేవుడు ప్రతిష్ఠించగలమా? జీవితం దేవుని బ్రతుకుని దేవుని ప్రతిష్ఠించుకోగలుగుతావా? ప్రతిష్ఠించుకోగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాట నీతో తేటగా మాట్లాడుతుంది. ప్రతిష్ఠించుకోగలిగిన జనములో నీవు ఉండగలిగితే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడనయ్యా, నాలో ఏ బలం లేదని నీవు దేవుని ఎదుట ఒప్పుకోగలిగితే దేవుడు నిన్ను బలవంతులు సిగ్గుపరచుట కొరకు దావీదు వలె నిన్ను హెచ్చించి కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు దేవుడు వెర్రి వారిని కోరుకుంటున్నాడు. అందుకే నీవు ధన్యుడవు. దేవుడిని ఏర్పరచుకున్నాడు కనుక నీవు ధన్యుడవు. యెహోవా ఏర్పరచుకుని నరుడు ధన్యుడు. ఎందుకు? ఆ ఏర్పరచుకున్న నరుడు ఎవరు? వెర్రివాడు. ఆ ఏర్పరచుకున్న నరుడు ఎవరు? బలహీనుడు. ఆ ఏర్పరచుకున్న నరుడు ఎవరు? ప్రతిష్ఠించబడిన జనుడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెర్రివాడును, నేను బలహీనుడును అని అపోస్తలుడైన పౌలు తను తగ్గించుకొని దేవునికి కొన్నిసార్లు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. నేనేదో బలవంతుడని బలవంతుడని దేవుడు నన్ను కోరుకోలేదు, బలహీనుడని దేవుడు నన్ను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతికి ఈ రోజున నీవు కూడా దేవుని ఎదుట ప్రతిష్ఠించుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను కోరుకొని నిన్ను అన్య జనుల ఎదుట సాక్షార్థంగా దేవుడు నిలబెట్టగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కృప ఏర్పరచబడిన ఆ గుంపులో దేవుడు నిన్ను నన్ను ఉంచునుగాక. ఆమేన్. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్క